ఇక ఆడలేక ఫేక్ లోడ్ అట. పాత వీడియోలు నకిలీ వీడియోలతో పాక్ ప్రచారం, ఆధారాలతో నిగ్గు తేల్చిన భారత్. పాకిస్తాన్ ఎలాంటి ఫేక్ వీడియోలను తీసుకొస్తుందని చూస్తే, భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడం, అటు నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేయడంతో పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రసారానికి తెరలేపింది. పాత వీడియోలు ఫోటోలతో అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పాక్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. ఆఖరికి వీడియో గేమ్స్లోని వీడియోలను కూడా పాక్ వదలడం లేదు. వీడియో గేమ్లను కూడా అవి కూడా మేమే చేసినామని చెప్తుందట. గుజరాత్ పోర్టుపై దాడి, భారత సైనికుల మృతి, ఇలా నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ఫేక్ వీడియోలపై ఫ్యాక్ట్ చెక్తో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజాలు నిగ్గు తేల్చింది. ఇది ఉంది కదా, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది కదా, మీకు ఏదన్నా ఎవరైనా పంపితే, ఏదైనా వీడియో కానీ ఏదన్నా మెసేజ్ కానీ పంపితే ఈ పిఐబి దాంట్లో వేస్తే అది నిజమా కాదా చెప్తుంది, తేలిపోతుంది అంతే, 1 నిమిషంలో. శత్రుదేశం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని 16 ఆధారాలతో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. గుజరాత్లోని సూరత్ సమీప హజీరా పోర్టుపై దాడి జరిగిందంటూ వైరల్ అవుతున్న వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించినది. జలంధర్లో డ్రోన్ దాడి అంటూ ప్రచారంలో ఉన్న దృశ్యాలు వేరే అగ్ని ప్రమాదం జరిగినప్పటివి అని పిఐబి వెల్లడించింది. అమృత్సర్లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు జరిపిందని మరో వీడియోను వైరల్ చేశారు. ఇది కుట్రపూరితంగా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలింది. మరోవైపు పాక్లోని గుజ్రాన్వాలాలో భారత్ ప్రయోగించిన యుఏవి డ్రోన్ను పాకిస్తాన్ ఆర్మీ కూల్చినట్టు వైరల్ అవుతున్న వీడియో కూడా నకిలీదేనని వెల్లడైంది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాకిస్తాన్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాలో కొన్ని పోస్టులు కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయంలో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించినట్టు పిఐబి నిరూపించింది. జమ్మూ కాశ్మీర్లోని రజౌరిలో భారత సైన్యంపై జరిగిన ఆత్మాహుతి దాడిగా వ్యాప్తిలోకి వచ్చిన వీడియో నిజానికి గతంలో పొలంలో చెలరేగిన మంటలుగా స్పష్టమైంది. భారత సైనికుల శిబిరాన్ని పాక్ దళాలు ధ్వంసం చేశాయనే వీడియోలోనూ వాస్తవం లేదు. భారత సైన్యంలో 20 రాజ్ బెటాలియన్ అన్నదే లేదు, 20 రాజ్ బెటాలియన్. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత విమానం కుప్పకూలిందని పాకిస్తాన్ వైరల్ చేస్తున్న వీడియో కూడా నకిలీయేనని పిఐబి ఫ్యాక్ట్ చెక్లో తేలింది. అది అసలు పాకిస్తాను చైనా వస్తువులు వాడి అసలు పాకిస్తాన్కే దమాఖరమైందేమో. ఫేకిస్తాన్ అయింది, ఫేకిస్తాన్ ఇది ఫేక్ లోడ్ అట. ఆగలేక ఫేక్ లోడు. పాకిస్తాన్ సైనికుని భారత అదుపులోకి తీసుకున్నట్టుగా కొన్ని ఫోటోలు గురువారం ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అవి నకిలీ ఫోటోలని తర్వాత తేలింది. అనేక పత్రికల్లో ప్రచురితమైన టెలివిజన్ మాధ్యమాల్లో ప్రసారమైన ఈ ఫోటో కూడా అలాంటిదే. ఇది 2016లో తుర్కియోలో యుద్ధ విమానం కూలే, ఇది ఈనాడులోనే చదివినాం నిన్న. T5 హెలికాప్టర్ కూలినప్పటి వీడియో అని స్పష్టం చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బట్టల్ సెక్టార్లోని ఆర్మీ పోస్టులపై పాక్ సైన్యం దాడులు జరపడంతో 12 మంది భారత సైనికులు మరణించారని ఓ వీడియోను వైరల్ చేశారు. 2011 నాటిదని వెల్లడింది. ఆర్మీ చీఫ్ పేరిట వైరల్ చేసిన ఓ నకిలీ లేఖలో ఆర్మీ చీఫ్ పేరే తప్పుగా ఉంది. భారత్పై పాకిస్తాన్ క్షిపణి దాడి చేసిందని వీడియోను పోస్ట్ చేశారు. అది 2020లో లెబనాన్లో బీరుట్లో జరిగినటువంటి పేలుడుకు సంబంధించి మొత్తం ఫేకేనట. అయితే ఈ ఫేక్ వార్తను ఈనాడు కూడా వేసింది నిన్న, మరి పట్టుబడ్డ సైనికుడు అని. పాకిస్తాన్. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.